గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో మహిళల్లో హార్ట్ అటాక్ అంటే ఈ మధ్యకాలంలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహిళల్లో హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా చూస్తున్నామని చెప్తూ ఉన్నారు. దీంట్లో వాస్తవం ఎంత? మహిళలకి హార్ట్ అటాక్ వస్తే అసలు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సో ఎలా గుర్తించాలి? టెస్ట్లు అంటే ఏమున్నాయి? మహిళల్లో హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకుంటే మెన్లో మాట్లాడతాము, కానీ విమెన్లో అప్పుడప్పుడు అడపదడప కేసులు అనేది మనం మాట్లాడాము. అయితే ఇప్పుడు ఉమెన్లో కూడా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి, హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తుంది అంటున్నారు. నిజమేనా డాక్టర్ గారు? అంటే ఉమెన్ లోపల హార్ట్ అటాకే ఒక ప్రధానమైన కారణం మరణానికి. ఉమెన్లో కూడా మరణానికి ప్రధానమైన కారణం కార్డియోవాస్కులర్ డిసీజే. కాకపోతే మెన్ కన్నా లేట్గా వస్తుంది విమెన్లో. అంటే మెన్కి 50 years అప్పుడు అలా వస్తే ఉమెన్కి 60 years అప్పుడు వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే స్లోగా ఆ అంతరం కూడా తగ్గిపోతుంది. ఉమెన్కి కూడా కొంచెం తొందరగా రావటం, ఉమెన్కి కూడా ఎక్కువ రావటం. మొన్న ఒక 31-year-old లేడీకి హార్ట్ అటాక్ వస్తే స్టెంట్ చేయడం జరిగింది. అంటే తక్కువ వయసులో హార్ట్ అటాక్లు రావడం అనేది మేల్స్లో ఎక్కువ చూసేవాళ్ళం. ఈ మధ్య విమెన్లో కూడా ఎక్కువ అవుతా ఉంది, ఖచ్చితంగా పెరుగుతా ఉంది. ఎక్కడ తేడా వచ్చింది డాక్టర్ గారు? అంటే అన్నీ మనకు తెలిసిన విషయాలే, కొత్తగా వచ్చిన తేడాలు ఏమి లేవు. అంటే డయాబెటీస్ రేట్స్ పెరగడం అనేది లేడీస్లో ఒకటి ఇంపార్టెంట్గా మనం అర్థం చేసుకోవాలి. యూజువల్గా లేడీస్లో ఎట్లా ఉంటుందంటే ఆ హార్మోనల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే మెనోపాజ్ దాటిన తర్వాతనే యూజువల్గా హార్ట్ అటాక్లు వస్తాయి. కానీ మెనోపాజ్ ముందే ఆ రిస్క్ ఉండేది 2 రకాలుగా వస్తుంది. ఒకటి షుగరు, రెండోది స్మోకింగ్కి ఎక్స్పోజ్ అవటం. అంటే అది ప్యాసివ్ స్మోకింగ్ అయినా సరే, ఇంట్లో ఎవరన్నా ఎక్కువ సిగరెట్లు తాగుతూ ఉన్నారనుకోండి, అక్కడ ఉండే లేడీస్కి కొంత రిస్క్, వాళ్ళకి బెనిఫిట్ పోతుంది, హార్మోనల్ వల్ల వచ్చే బెనిఫిట్ పోతుంది. సో అందుకని డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆ డయాబెటీస్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు మనకి ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మారిపోయిందో, కొంచెం ఎక్సర్సైజ్ తక్కువ అయిపోవడం, ఇంట్లో ఉన్న గృహిణులకు కూడా ఇంతకుముందు వాళ్ళే అంట్లు తోముకోవడం, వాళ్ళే బట్టలు ఉతుక్కోవడం, వాళ్ళే అన్ని పనులు చేసుకోవటం ఉండేది. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఎవరు చేయట్లా. సో ఒక వాషింగ్ మిషన్ ఉంటుంది, ఒక ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది, లేకపోతే ఒక మెయిడ్ ఉంటుంది. బట్ ఎవరికి పని అనేది ఎక్కువ లేదు, ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. ఇంతకుముందు ఏమైంది, లేడీస్కి కొంచెం లాస్ట్లో తినడం అట్లా ఉండేది. సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఫుడ్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ అబండెన్స్లో ఉంటుంది, మంచి విషయమే. కాకపోతే ఆ మంచి విషయంతో పాటుగా ఫుడ్ అబండెన్స్తో పాటుగా ఆ కార్బోహైడ్రేట్స్ అనేవి అధికంగా అయిపోవడం, సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా అయిపోవడం, వీటి వల్ల హార్ట్ అటాక్లు రావడం పెరుగుతుంది. సో ఓవరాల్గా మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో డయాబెటీస్ అనేది, మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఎక్కువ అయిపోవటం వల్ల, కొన్ని కల్చరల్ చేంజెస్ మన లివింగ్లో రావటం వల్ల, ఈ 2 కారణాలు ప్రధానంగా చూస్తాను నేను హార్ట్ అటాక్ ఉమెన్లో పెరగడానికి. అయితే ఉమెన్లో హార్ట్ అటాక్ చాలా సైలెంట్గా వస్తుంది అంటారు, అది ఏంటి డాక్టర్ గారు? అవునండి. ఇప్పుడు మనం మామూలుగా హార్ట్ అటాక్ అంటే ఏమనుకుంటాం, ఛాతీ మధ్య భాగంలో వస్తుంది, నడిస్తే ఎక్కువ అవుతుంది, లేకపోతే తగ్గుతుంది, విపరీతంగా నొప్పి వచ్చి ఇమీడియట్గా చూడగానే అందరికీ అర్థమైపోతుంది, ఏదో హార్ట్ అటాక్ ఉంది, ఇమీడియట్గా దీన్ని తీసుకోవాలి. లేడీస్లో ఈ రకంగా రాదు. లేడీస్లో ఏ విధంగా వస్తుంది అని అంటే కొంచెం ఆయాసం రావడం, లేకపోతే కొంచెం బ్యాక్ ఏక్ రావడము, కొంచెం గ్యాస్ లాగా రావడము, ఆ సిమ్టమ్సే డిఫరెంట్గా ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడంలో డిఫరెంట్ అని కాదు, సిమ్టమ్సే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో మేల్స్కి వచ్చినట్టుగా అట్లా క్లాసిక్గా రావు, కొంచెం డిఫరెంట్గా వస్తాయి. అందుకనే లేడీస్లో గుర్తుపడటం కష్టం అయిపోతుంది. సైలెంట్ హార్ట్ అటాక్స్ కూడా లేడీస్లో ఎక్కువ. నార్మల్గా సైలెంట్ హార్ట్ అటాక్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువ అట్లా ఉంటుంది. అట్లాగే లేడీస్లో కూడా సైలెంట్ హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. సో దాంతోపాటుగా ఈ లక్షణాలు ఉంటాయి అన్నమాట, డిఫరెంట్గా వస్తాయి కొంచెం. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న లేడీస్లో అసలు చాలాసార్లు హార్ట్ అటాక్ వచ్చిందనేది తెలియకపోవచ్చు. సో అందుకనే ముందుగా చెకప్ చేసుకోవడం, కొంచెం ఎక్కువగా ఆలోచించడం. అంటే ఇప్పుడు మనం ఏంటంటే లేడీ అనగానే 35 years లేడీ వచ్చింది, ఆవిడకి చెస్ట్ పెయిన్ అనగానే ముందు కార్డియాలజిస్టులు, ఫిజిషియన్స్ అందరూ కూడా ఈవిడికి ఏదో గ్యాస్ అయి ఉంటుంది, ఈవికి హార్ట్ అటాక్ అయి ఉండదు అనేది ముందే ఒక అభిప్రాయానికి వస్తారు. అందుకని డయాగ్నోసిస్ కూడా కష్టం అయిపోతుంది. సస్పెషన్ తక్కువ ఉంటుంది కాబట్టి డయాగ్నోసిస్ కష్టం అవుతుంది. సో అందుకే ట్రీట్మెంట్ కూడా డిలే అవుతుంది. సో లేడీస్లో హార్ట్ అటాక్ వస్తే కనుక వాళ్ళలో ట్రీట్మెంట్ డిలేస్ అనేవి కామన్. దాంతోపాటుగా కొన్ని పరిశోధనలు ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో లేడీస్ అనేటప్పటికీ టాబ్లెట్స్ కూడా కరెక్ట్గా వెళ్ళవు, వాళ్ళకి ప్రొసీజర్లు కూడా కరెక్ట్గా జరగవు. యాంజియోప్లాస్టీలు కావచ్చు, స్టెంటింగ్లు కావచ్చు, ఇవన్నీ టైంకి జరగటం కానివ్వండి, పూర్తిగా జరగటం కానివ్వండి, వీటిల్లో
ఈ మగ ఆడ అనే అంతరాలు ఈవెన్ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉన్నాయి. ఈవెన్ మన దేశంలో కాకుండా మిగతా దేశాల్లో కూడా ఉన్నాయి. సో అట్లా కొంచెం లేడీస్లో గుర్తుపట్టడం కష్టమే కాకుండా ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ డయాబెటీస్, ఈ బీపీ ఇలా ఉన్న మహిళలు అసలు ఎన్నాళ్ళకు ఒకసారి టెస్ట్ అనేది చేయించుకోవాలి? ఈసీజీ కానీ ఇట్లా గుండెకి సంబంధించిన టెస్టులు కానీ అసలు ఎలాంటి టెస్టులు ఉన్నాయి? అంటే 40 years దాటితే లేడీస్ అందరూ కూడా ఒకసారి ఎకో టీఎంటీ అనే 2 టెస్టులు చేయించుకొని చూసుకోవాల్సి ఉంటుంది. అవి కనుక బాగున్నాయనంటే యూజువల్గా ఇమీడియట్గా మనం ప్రమాదం ఉండే అవకాశం తక్కువ. ఈ టెస్ట్లో కూడా ఎట్లుంటాయంటే టీఎంటీల్లో లేడీస్లో ఫాల్స్ పాజిటివ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటంటే టీఎంటీ అబ్నార్మల్ ఉంటుంది కానీ యాంజియోగ్రామ్ నార్మల్ ఉంటుంది. అంటే వాళ్ళలో బ్లాక్స్ లేకపోయినా కూడా టీఎంటీ అబ్నార్మల్ వస్తుంది. దీన్ని ఫాల్స్ పాజిటివ్ అంటారు. అది లేడీస్లో చాలా కామన్గా ఉంటుంది. సో అందుకని ఈ టెస్టుల మీద కంప్లీట్గా రిలై కాలేము. బట్ బేసిక్ టెస్టులు అవైతే చేయించుకోవాలి. అది 40 years దాటిన తర్వాత అందరూ చేయించుకోవడంతో పాటుగా నొప్పి ఉన్నా, ఆయాసం వస్తున్నా, ఇంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం ముందే చేయించుకోవాల్సిన 40 years దాకా ఆగకుండా ముందే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సిమ్టమ్స్ ఉన్నా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా, 40 years దాటినా ఈ 3 సందర్భాల్లోనూ లేడీస్ మెయిన్ ఈ 2 టెస్టులు ఎకోను టీఎంటీ 2 చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు 30-35 years వాళ్ళకి హార్మోన్స్ అనేవి మమ్మల్ని ఏదైతే ప్రొటెక్ట్ చేస్తాయో అవి ప్రొటెక్ట్ చేయవా ఈ హార్ట్ అటాక్ నుంచి? అయితే అంటే ప్రొటెక్ట్ చేస్తాయి. అందుకే మెనోపాజ్ వరకు ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్లు తక్కువ వస్తాయి. కాకపోతే ఈ 2 కారణాలతో షుగర్ ఉన్నా కూడా అది నలిఫై అయిపోతుంది. అట్లాగే ప్యాసివ్ స్మోకింగ్ ఉన్నాయి, యాక్టివ్ స్మోకింగ్ చాలా తక్కువ ఇంకా లేడీస్లో, బట్ ప్యాసివ్ స్మోకింగ్ ఉన్నా కూడా అది నలిఫై అయిపోతుంది. అట్లా కాకుండా కొన్ని వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఒబేసిటీ ఉండొచ్చు, మానసిక ఒత్తిడి ఉండొచ్చు, ఇవన్నిటితో కూడా రిస్క్ పెరుగుతుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే సంగతి ఇది మనకి హార్మోనల్ ప్రొటెక్షన్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు హార్మోనల్ ప్రొటెక్షన్ అంత బాగా పనిచేయదు. సో అందుకని వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సిన్, కరోనా వచ్చింది, చాలా ట్రీట్మెంట్ తీసుకున్నారు, స్టెరాయిడ్స్ ఇచ్చారు అనేది వీళ్ళకి కూడా వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుంది, లేడీస్ కూడా వర్తిస్తుంది. యాక్చువల్లీ లేడీస్లో కూడా మనకి ఈ కోవిడ్ తరహా లక్షణాలు కానివ్వండి, కోవిడ్లో ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి, ఎస్పెషల్లీ ఒబీస్ లేడీస్, లావుగా ఉండే వాళ్ళకి చాలా ఎక్కువగా వచ్చినాయి ప్రాబ్లమ్స్. సో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా, అంటే కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, బ్లడ్ క్లాట్స్ అనేవి లేడీస్లో అధికంగా ఉన్నాయి. అది ఆల్మోస్ట్ వాళ్ళలో 60% ఉంటే 40% మేల్స్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్న సడన్ కార్డియక్ డెత్స్లో, అన్ని సడన్గా ఆకస్మిక మరణాలు ఏదైతే చూస్తున్నాం, వీటిలో ప్రిడామినెంట్గా మేల్సే ఉండటం వల్ల మనకేమర్థం అవుతుందంటే మేబీ వ్యాక్సిన్ వల్ల కాదేమో అని. ఎందుకంటే వ్యాక్సిన్ లేడీస్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది, మేల్స్లో తక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు వస్తున్నది స్టిల్ మేల్స్లోనే ఎక్కువ వస్తుంది. సో అందుకని ఇది వ్యాక్సిన్ వల్ల కాదేమో అనేది మనకు అర్థమవుతుంది. ఈ రీసెంట్గా మీరు ఒక ఆర్టికల్ రాశారు, అంటే డెలివరీ తర్వాత ఉమెన్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళల్లో కూడా హార్ట్ ఇష్యూస్ అనేవి వచ్చేది ఉందని. అది ఎట్లా డాక్టర్ గారు? అంటే లేడీస్కి మాత్రమే స్పెసిఫిక్ కొన్ని జబ్బులు ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి కామన్ జబ్బు అనమాట. దాన్ని పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటారు. పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటే డెలివరీ అయ్యే 1 నెల ముందు కానీ, ఒక 3 నెలల తర్వాత కానీ సడన్గా గుండె వీక్ అయిపోతుంది. పోలియో వస్తే మజిల్ ఎట్లా వీక్ అయిపోతుందో గుండె కండరం అట్లా వీక్ అయిపోతుంది. ఎవరిలో వస్తుందో ఎవరిలో రాదనేది జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, మనం కంప్లీట్గా చెప్పలేము. సో అలా వస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళకి ఆయాసం రావటము, పడుకుంటే ఆయాసం ఎక్కువైపోవడం, దగ్గు రావటము, కాళ్ళు వాపులు రావటం, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు ఒక్కసారి ఎకోకార్డియోగ్రామ్ చేసి చూసుకుంటే ఒకవేళ పంపింగ్ వీక్గా ఉంటే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన ప్రాబ్లం కింద మనం దాన్ని భావించాలి. దాన్ని పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటారు. అలా ఉంటే కనుక దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంది రికవర్ అయిపోతారు. మోర్ దాన్ 60% ఏమీ ప్రాబ్లం లేకుండా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 40% మాత్రం కొంచెం పంపింగ్ ఇంప్రూవ్ కాకపోయినా, లేకపోతే డిటరేట్ అయినా అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఈజీగా తీసుకోకూడదు. ఒకసారి కనుక ప్రెగ్నెన్సీలో ఆ సమస్య వస్తే తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే రికవర్ అయిపోయినా కూడా మళ్ళీ అదే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఒకసారి ప్రెగ్నెన్సీలో పెరిపార్టమ్ కార్డియోమయోపతి వస్తే ఇక మళ్ళీ 2వ ప్రెగ్నెన్సీకి వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నట్టు, వాళ్ళు రికవర్ అయినా కూడా. సో అందుకోసమనే రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ రికవరీ అయిన తర్వాత కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో డాక్టర్ గారు, ఉమెన్లో హార్ట్ అటాక్, హార్ట్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక 40 నుంచి మనం ఈ టెస్ట్లు అనేవి హార్ట్కి సంబంధించి చేయించుకుంటే మంచిదా?
ఖచ్చితంగా హార్ట్కి సంబంధించిన టెస్ట్లు అన్ని 40 తర్వాత చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈవెన్ యాంజియోగ్రామ్ తీసుకున్నారనుకోండి, యాంజియోగ్రామ్లో కూడా లేడీస్లోను మెన్లోను డిఫరెంట్గా ఉంటాయి. లేడీస్లో కొంచెం రక్తనాళాల సైజు తక్కువ ఉండడంతో పాటుగా ఒక స్పెషల్ జబ్బు ఉంటుంది, స్కాడ్ అనే ఒక జబ్బు ఉంటుంది రక్తనాళాల్లో, స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటారనమాట. అంటే రక్తనాళం గోడల లోపల చీలికలు ఏర్పడడం, దాంతోపాటుగా ఇరోజన్ అంటారు అనమాట. అంటే మామూలుగా మనం హార్ట్ అటాక్లు ఎట్లా వస్తాయి, ప్లాక్ వస్తుంది, కొలెస్ట్రాల్ ప్లాక్. ఆ కొలెస్ట్రాల్ ప్లాక్ దాని మీద క్లాట్ ఫామ్ అయ్యి దాంతో వస్తుంది. అంటే ప్లాక్ రప్చర్ అయ్యి ఆ ప్లాక్ రప్చర్ మీద క్లాట్ ఫామ్ అయ్యి మనకి హార్ట్ అటాక్ వస్తుంది. లేడీస్లో కొంత డిఫరెంట్గా ప్లాక్ ఇరోజన్ అని ఏర్పడుతుంది. అంటే పెద్ద పగుళ్ళు కాకుండా చిన్నగా గీరుకున్నట్టుగా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళ క్లాట్స్ వస్తాయి. సో అందుకని ఈ ప్లాక్ ఇరోజన్ అనేది ఒక కొత్త మెకానిజం అనమాట లేడీస్లో హార్ట్ అటాక్ రావడానికి. ఇలా లేడీస్లో రక్తనాళాల్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో 40 years దాటిన తర్వాత అందరూ చెకప్ చేయించుకోవడం మంచిది. అసలు ఇంకా ముందే కొంచెం ఇప్పుడు 20-25 దాటినప్పుడే ఒకసారి కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, బీపీ ఎట్లా ఉంది, షుగర్ ఎట్లా ఉంది అనే బేసిక్ టెస్ట్లు అయితే చేయించుకుంటే మంచిది. అంటే ఇప్పుడు మనం చెక్ చేస్తే కానీ బీపీ ఎంత ఉందో తెలియదు, చెక్ చేస్తే కానీ కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలియదు. చాలా మందికి షుగర్ కూడా సైలెంట్గానే ఉంటుంది. సో అందుకని అవి కూడా మనం చెక్ చేసుకొని చూసుకుంటే, ఒకటి మనం ఏదైనా ప్రాబ్లం వస్తే ముందే గుర్తుపట్టచ్చు, రెండోది ఏదైనా బార్డర్ లైన్ ఉంటే మనం అప్పటికే లైఫ్ స్టైల్ మార్పుతో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డయాబెటీస్ ఉందనుకోండి, ఇమీడియట్గా బరువు తగ్గి ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అది డయాబెటీస్కి వెళ్ళకుండా. అదేవిధంగా ఈ ఫస్ట్ ప్రీ హైపర్ టెన్షన్ ఉందనుకోండి, బీపీని కూడా మనం ఎర్లీ స్టేజ్లోనే గుర్తించి మనం దాన్ని తగ్గించుకోవచ్చు. బీపీ అసలు ఎంత ఉంటే హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది? అసలు నార్మల్ ఇంటి దగ్గర 130/80 కన్నా తక్కువ ఉండటం నార్మల్. 130/80 కన్నా ఇంటి దగ్గర ఎక్కువ ఉన్నా, 140/90 డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నా అది మనకి హార్ట్ పైన ఎఫెక్ట్ కలిగిస్తుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని అది 24% పెంచుతుంది. స్ట్రోక్ వచ్చే అవకాశం, పక్షవాతం వచ్చే అవకాశాన్ని 42% పెంచుతుంది అది. అందుకే మనం బీపీ ఉందంటే ఖచ్చితంగా దాన్ని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమెన్కి కూడా అదే, ఉమెన్కి కూడా అంతే ఉంటుంది, సేమ్ లెవెల్స్, మనకి బీపీ లెవెల్స్ సేమ్గా ఉంటాయి. ఓకే. అంటే ఎప్పుడైనా 130 ఉండి లేదా 120 ఉండి ఈ డయాస్టాలిక్ అనేది 90 ఉంటే అది అబ్నార్మలే, 80 కన్నా తక్కువ ఉండాలి. సో ఎప్పుడు చిన్న వయసులో ఏంటంటే సిస్టాలిక్ అనేది నార్మల్ ఉండి డయాస్టాలిక్ ఎక్కువ ఉంటుంది. అది కామన్, 130/90 అనేది కామన్, బట్ అది అబ్నార్మల్. సో ఏజ్ పెరిగే కొద్ది ఇప్పుడు 70 years వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది అంటే 150/60 అట్లా ఉంటుంది. అంటే అది సిస్టాలిక్ ఎక్కువ ఉంటుంది, డయాస్టాలిక్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి ట్రీట్ చేయడం ఇంకొక ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి సిస్టాలిక్ ట్రీట్ చేద్దామని ట్రై చేస్తే డయాస్టాలిక్ పడిపోతూ ఉంటుంది. సో అందుకని ఆ జాగ్రత్తలు తీసుకొని డయాస్టాలిక్ పడిపోకుండా వాళ్ళకి ట్రీట్ చేయాలి. ఓకే. అయితే డాక్టర్ గారు, ఈ కార్డియాక్ అరెస్ట్ అని చెప్తారు కదా, హార్ట్ అటాక్ వేరు కార్డియాక్ అరెస్ట్ వేరు కదా, అయితే కార్డియాక్ అరెస్ట్ కూడా ఉంటుందా ఉమెన్లో? కార్డియాక్ అరెస్టే కదా సార్, ఉమెన్లో కూడా ప్రధానంగా చనిపోయే అవకాశం కార్డియాక్ అరెస్ట్. అంటే సడన్ గా ఒక 6 minutes ముందంతా మంచిగా ఉంటారు, అప్పటికప్పుడు హార్ట్ ఆగిపోవడం అట్లా జరుగుతుందా? హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటలో చనిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మొదటి గంటలో అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళే లోపల చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అందుకోసమని హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చే లోపల ముందు హాస్పిటల్కి చేరుకోవాలి. అందుకే హార్ట్ అటాక్ సివియర్ పెయిన్ ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అసలు ఉమెన్కి హార్ట్ ఇష్యూసే రాకూడదు అంటే జాగ్రత్తలు ఏముంటాయి? మెన్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఉమెన్ కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం, బరువు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవటం, వ్యాయామం రెగ్యులర్గా చేసుకోవటం, మనం మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం, నిద్ర సరిగ్గా పోవటం, ఇవి ఏదైతే మగవాళ్ళలో ఉపయోగపడతాయో అదే లేడీస్లో కూడా ఉపయోగపడతాయి. సో కాకపోతే ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు దాకా లేడీస్కి వ్యసనాలు చాలా తక్కువ, ఇండియాలో వ్యసనాలు తక్కువ ఉంటాయి లేడీస్కి. దానికి తోడు కొంత కష్టపడి పని చేస్తారు మెన్ కన్నా కూడా. ఇప్పుడంతా అదే మనం అనుకున్నట్టుగా తగ్గిపోతూ ఉంది. సో అందువల్ల కొంత సహజ సిద్ధమైన అడ్వాంటేజెస్, హార్మోనల్ అడ్వాంటేజ్ కాకుండా ఈ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా విమెన్ వేపింగ్ చేయడం మొదలుపెట్టారో, స్మోకింగ్ చేయడం మొదలుపెట్టారో, ఆల్కహాల్ అనేది ఎప్పుడైతే ఆ అప్పర్ సోషియో ఎకనామిక్ గ్రూప్స్లో కామన్ అయిపోతుందో లేడీస్లో, అప్పుడు మనకి ఈ అడ్వాంటేజెస్ అన్నీ పోయే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే సిటీ కరోనరీ యాంజియో అని ఆ మధ్య ఎక్కువగా విన్నాము, అది ఒకసారి చేయించుకుంటే 3 ఏళ్ల వరకు భయం లేకుండా ఉంటుందా డాక్టర్ గారు? సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ నార్మల్ ఉంటే 5 ఏళ్ల వరకు యూజువల్గా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యూజువల్గా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ నార్మల్ ఉంటే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం తక్కువ.
కాకపోతే అట్లనే సిటీ కర్నరీ యాంజియోగ్రామ్లో కాంట్రాస్ట్తో పాటు రేడియేషన్ కూడా ఉంటుంది. సో అందుకని రెగ్యులర్గా అవసరం లేదు, భయపడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీలో చేయకూడదు, సిటీ అనేది చాలా డేంజరస్. సో అందుకోసమని మనం చాలా జాగ్రత్తగా చూసుకొని ఒకవేళ అవసరం అని అనుకుంటే చేసుకోవచ్చు సిటీ కర్నరీ యాంజియోగ్రామ్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఉమెన్ తన హెల్త్ గురించి తాను ఆలోచించుకోవాలి. సో ఎప్పుడైనా ఉమెన్ ఎలా ఉంటారంటే ఇంట్లో అందరి హెల్త్ గురించి ఆలోచిస్తారు కానీ తను ఒక టెస్ట్ చేయించుకోవాలన్నా చేయించుకోరు. సో ఫోకస్ పెట్టాలి హెల్త్ మీద. ఖచ్చితంగా తను కూడా హాస్పిటల్ వెళ్ళాలి, టెస్టులు చేయించుకోవాలి. డాక్టర్ని సంప్రదిస్తే తెలుస్తుంది అసలు అవసరమా లేదా అనేది. ఇప్పుడు దాకా లేడీస్ ఎట్లుంటుందంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా, లేకపోతే ప్యాప్ స్మియర్ చేయించుకున్నావా లేదా, దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ హార్ట్ చెకప్ చేయించుకున్నావా లేదా అనే కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పటి నుంచి అది కూడా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.